తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కొంకణ్ ప్రాంతంలో ఒక అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. ఈ సుస్పష్ట అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతుంది. దీనితో అనుబంధంగా ఉన్న ఒక ఉపరితల ఆవర్తనం గుండా ఒక ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు, అనగా మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడ, ఉత్తర తెలంగాణ మీదుగా 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఈ ప్రభావంతో పాటు రాష్ట్రంలో ఉన్న అనుకూల సంవహన పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు చెదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. నిర్దిష్టంగా చెప్పాలి అంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 4 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 5వ రోజు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 6-7 రోజుల్లో మళ్ళీ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 5 రోజులు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 6-7 రోజుల్లో అది 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 4 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 3 రోజులు 40 నుంచి 50, 4-5 రోజుల్లో అది 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నది. రాబోయే కొన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో నమోదైంది. మరియు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో 4 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. 5వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాల పేర్లు 1-2 రోజుల్లో మీకు తెలియజేస్తాం.